పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్. వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టులో ఒక్క ఇటుకు కూడా పెట్టలేదన్నారు. రానున్న ఎన్నికల్లో ఎంపీగా గెలిచి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానంటున్న మహేష్ యాదవ్తో మా ప్రతినిధి దుర్గా ఫేస్ టు ఫేస్. టీడీపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ తాజాగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం మనతో మహేష్ యాదవ్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, మీరు రాజకీయాల్లోకి రాగానే ఎంపీకే పోటీ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? అదే అండి, ఇవాళ ఏలూరు ప్రజలు అందరిని కూడా కలవడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా బ్రహ్మరథం బట్టి నన్ను వాళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇవాళ పోలవరంలో ఉన్నాం, పోలవరం సమస్యలన్నీ వాళ్ళకి తీరుస్తామని వాళ్ళందరికీ హామీ చెప్తున్నాం. ఇవాళ మీరు చూస్తే 7 కాన్స్టిట్యున్సీలు హై మెజారిటీతో గెలవబోతున్నామండి. అంటే రాజకీయాల్లోకి రాగానే ఎంపీగా పోటీ చేస్తున్నారు. రాజకీయాలు అంటే వ్యూహాలు ఉంటాయి, ఆటుపోట్లు ఉంటాయి, ఇవన్నీ ఎలా ఎదుర్కొంటారు? ఎలక్షన్ అయిపోయినాక మీరు చూస్తారు కదా, ఎట్లా ఎదుర్కొన్నాము, ఎట్లా వచ్చామో, ఎట్లా గెలిచామో తెలిసిపోతుంది కదా మీకు. ఇవన్నీ కూడా మాకు ప్రాసెసే. నేను పాలిటిక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నాకు అంత ఐడియా ఉంది. ఇవన్నీ కూడా గెలిచినాక మీకు తెలిసిపోతుంది కదా, ఈ వ్యూహాలు ఇవన్నీ ఎట్లా ఎదుర్కొన్నాం, ఏం చేస్తాం మీకు అర్థమైపోతుంది. ఏలూరు పార్లమెంట్లో మీరు పర్యటిస్తున్నారు, ప్రజలకు ఏం చెప్తున్నారు? ఇవాళ పోలవరంలో ఉన్నాం. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 5 ఏళ్లలో వీళ్ళు ఒక ఇటుక కూడా వేయలేదు. ఆ పోలవరం ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేస్తాం. మా పార్టీ స్టాండ్ కూడా ఈ వచ్చే 5 ఏళ్ళలో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని. అలాగే ఇవాళ మీరు చూస్తే R&R ప్యాకేజీలు ఇవ్వలేదు, R&R ప్యాకేజీలు కూడా ఈసారి కంప్లీట్ చేస్తాం. అలాగే ఇవాళ మీరు చూస్తే ఇంకోటి ఇల్లు కూడా వాళ్ళ సొంత భూములు అన్నీ పోతే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ రావాలని ఇల్లు ఇస్తారని చెప్పి వాళ్ళు చెప్పారు. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇల్లులు ఇచ్చాం, మళ్ళీ అది అయిపోయినాక ఇల్లులు ఇవ్వలేదు. ఈసారి మేము వచ్చిన దక్షమే ఇల్లులు కట్టి గృహప్రవేశం కూడా చేస్తామని పోలవరం ప్రజలందరికీ చెప్తున్నాం. మండలాలకు పోయినప్పుడు మేము ఇప్పుడు మండలాలు తిరుగుతున్నాం. మండలాల వైజ్ వాళ్ళ సమస్యలు అన్నీ కూడా అడ్రస్ చేసి వాళ్ళకి ఇది హామీ ఇస్తున్నాం. ప్రతి ఒక్క సమస్య తీరుస్తాం, మేము అండగా ఉంటామని అందరికీ చెప్తున్నామండి. పోలవరం ప్రాజెక్టుని టీడీపీ నాశనం చేసిందని వైసీపీ చెప్తుంది, వైసీపీ నాశనం చేసింది టీడీపీ చెప్తుంది. పోలవరం ప్రాజెక్టు నాశనం చేసింది ఎవరు? మీరే చెప్పండి. పోలవరం ప్రాజెక్ట్ ఎవరు అన్యాయం చేశారు? ఇవాళ 7 ఇవి కూడా పంచాయతీలు తెలంగాణలో పోతుంటే ఇమ్మీడియట్గా ఒక్క రోజులోనే మార్చుకొని తెచ్చుకొని ఎందుకు చేశామంటే అవన్నీ పోలవరం ప్రాజెక్ట్ కట్టాలని చేశాం. పోలవరం ప్రాజెక్ట్ కట్టింది ఎవరండి? 75% చేసింది ఎవరండి? మేము. ఎన్డీఏ కూటమి అయినా కానీ, టీడీపీ గవర్నమెంట్ అయినా, చంద్రబాబు నాయుడు గారైనా సోమవారం అంటే పోలవరం అని పెట్టుకొని చేసింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఎట్లా ఊరికనే విమర్శిస్తారండి? ఒక్క ఇటుక వేయలేదండి ఈ 5 ఏళ్ళలో. ఎందుకు వేయలేదు? మరి ఎందుకు పోలవరం ప్రాజెక్ట్ కట్టలేదని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాం. మీరు చెప్పండి, సమాధానం చెప్పండి. ఎక్కడ పోలవరం ప్రాజెక్ట్ కట్టారు? చింతలపూడి ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయలేదండి? 65% కంప్లీట్ చేశారు. ఎందుకు కంప్లీట్ చేయలేదండి? ఇవాళ మామిడి రైతులు ఉన్నారు మన నూజివీడు ఇటు సైడ్ అంతా. వాటర్ వచ్చింటే వాళ్ళంతా ఇవాళ హ్యాపీగా ఉండేటోళ్ళు. గిట్టుబాటు ధర వచ్చిండేది. నీళ్ళు లేక పంపులలో ట్యాంకులలో వచ్చి నీళ్ళు కొట్టుకుంటున్నారండి చెట్లకి. అంత ఇబ్బంది ఉంది రైతులు ఎంత ఇబ్బందులు ఉన్నారో మీకు తెలియదు. మా ఏలూరు అంతా కూడా రూరల్ ఏరియా, ఆల్మోస్ట్ రూరల్ ఏరియా. ప్రతి ఒక్కరు రైతులు ఎక్కువ ఇక్కడ. రైతులకి ఎక్కడ కానీ సాయం చేసే పరిస్థితుల్లో లేదు. ఊరికనే విమర్శించడంలో, బురద చల్లడంలో అందరూ బురద చల్లుతున్నారండి. టీడీపీ గవర్నమెంట్లో చేసినంత అభివృద్ధి కార్యక్రమాలైనా కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులైనా కానివ్వండి, రోడ్లైనా కానివ్వండి, యువతకి ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో అయినా కానివ్వండి, ఐటీ పరిశ్రమలు తీసుకొని రావడంలో అయినా కానివ్వండి, ప్రతి ఒక్కటి చేసింది ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారే, టీడీపీ గవర్నమెంటే. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. నిర్వాసితులకు ఏం చెప్తారు? వాళ్ళందరికీ ఇవాళ ఇల్లులు మనం కట్టినప్పుడు ఇల్లులు మాత్రమే ఉన్నాయి. ఇవాళ వరకు కొత్త ఇల్లు ఒక్క ఇల్లు కూడా కట్టలేదండి. వాళ్ళందరికీ వచ్చిన దశమే మేమే గృహప్రవేశం చేస్తామని కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది. మీరు కూటమి అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజలు ఏమంటున్నారు? ప్రజలందరండి ఎప్పుడెప్పుడు ఓట్లేసి గవర్నమెంట్ తరిమేసి కొత్త గవర్నమెంట్ వస్తే మా సమస్యలన్నీ తీరిపోతాయనే దాంట్లో ఆలోచిస్తున్నారండి. ఆ రకంగానే ఇవాళ ఎన్డీఏ కూటమికి 160 సీట్ల కంటే తక్కువ రాకుండా గెలిపిస్తున్నారండి. ఖచ్చితంగా ఏలూరు ఎంపీగా గెలిచి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని పుట్టా మహేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. దుర్గా, జిదిల్ న్యూస్, పోలవరం.